మెంటల్ అని మేమన్నామా? పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే పోలీసు వాళ్ళు అన్నారా? నా భక్తి ఏందో నేను చూపిస్తా, రమ్మని వీళ్ళకి రాని కాడికి చేతనైతే లేదంటేనే మీ వాళ్ళు వచ్చారు గ్రామవాసులు. ప్రూవ్ చేయాలి కదా నేను, అలా అని వీళ్ళకి ఎలా ప్రూవ్ చేస్తే బాగుంటది అనేది అక్కడ ప్రూవ్ చేస్తా. అంటే వాళ్ళు ఇప్పుడు నిజంగానే శిగం వచ్చింది అని శివశక్తులు చెప్తే ఇప్పుడు మీ ఊరోళ్ళందరూ మైనస్ అవుతారా? మేము చూపించడం తప్ప, లేదంటే మీరు అనుకోవడం తప్ప? ఇప్పుడు మీరు ఎట్లా నమ్ముతా అట్లా ఓకే అన్న. మేమెవరము? మీ శిగం అనేది ఎక్కడ వస్తుంది అంటే మంగళవారం. చెప్పినవా తప్పైందని చెప్పినవా అన్న నేను తప్పు పట్టట్లే అమ్మ. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మైనస్ అవ్వకండి, మీకే ప్రాబ్లం. ఏదేది ఊర వాళ్ళు ఇంటర్వ్యూకి రాలేదు, మీ ఆయన రమ్మన్నాడు. శివశక్తులు తీసుకొని నా స్టూడియోకి వచ్చాడు ఎందుకు? నేను మీ ఊరికి వస్తా. మీరు ఎవరైతే తెచ్చారో మీకు కూడా క్లారిటీ వచ్చింది. వచ్చినామే కూడా రానామని మీరే ఒప్పుకున్నారు. ఆల్రెడీ కొన్ని బూతులు కూడా తిట్టారు. మరి అట్లా తీయాలి దీనికి పెట్టిరని అనాలి కాదు, మరి అట్లా తీయాలి దీనికి పెట్టిరని అనాలి కాదు. ఇప్పుడు శివశక్తులు అంటే ఒక డౌట్ ఉంది, ఏమైనా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నావా లేదంటే నిజంగానే శివశక్తులు వస్తున్నావు? నిజంగా అమ్మ తల్లి నీ దండం పెడతా తల్లి, నువ్వు రాగు తల్లి. అమ్మ మొన్న కూడా ఇట్లనే నోరు జారినావు. మీ ఊరోళ్ళందరినీ తిట్టినట్టు నన్ను తిడితే నేను పడేయడా? అర్థమైందా? అర్థమవుతుందా నీకు? అర్థమైందా? నువ్వు ఇప్పుడు నా మీదనే ఇంత అరుస్తున్నావు. నువ్వు నేను తల్లి అదే మాట్లాడడానికి వచ్చాను. ఇంకోటి ఫేక్ అనే విషయం, ఏ విషయంలో మేము ఫేక్ అన్నాం అనేది కూడా క్లారిటీ తీసుకుందామని వచ్చాను. నీ శివం గురించి నాకు అనవసరమైన సబ్జెక్ట్, ఎందుకంటే నేను రెస్పెక్ట్ చేస్తా, మీ శివశక్తులను రెస్పెక్ట్ చేస్తా. అది ఇంపార్టెంట్, ఎందుకంటే ఏదో మెంటల్ హాస్పిటల్, ఏదో పిచ్చి హాస్పిటల్ ఏంటి ఇవి కూడా వచ్చింది. ఎవరు తీసుకెళ్ళాలి? అమ్మ ఏందమ్మా చెప్పు. మెంటల్ అని మేమన్నామా? పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే పోలీసు వాళ్ళు అన్నారా? ఏమని చెప్పారు మీరు ఆ రోజు? మా అమ్మాయి కొంచెం బాగలేదనే తీసుకుపోయినామని చెప్పారు కదా మీరు కూడా. మేము ఇక్కడ తిరిగినాం, అప్పుడు ఫస్ట్ లో అన్నాం. మేము ఏమన్నామంటే 10 చోట్ల తిరిగినాం సార్, ఏమైందో ఆడ చెప్పలే, దేవుడు వస్తుందని చెప్పారు. ఏ ఉద్దేశంగా అట్లా గట్టిగా అడుగుతున్నారు? ఇప్పుడు ఒకటి తల్లి, ఒకటి తల్లి, ఎవరు మీ వాళ్ళు? ఇప్పుడు మీరు ఏదైతే చేతవాళ్ళ గురించి మాట్లాడారో అది బాధపడే కదా మీ గ్రామవాసులను రమ్మన్నది కూడా మీ పాపనే కదా ఆడికి గుడి దగ్గరికి. నేను నా భక్తి ఏందో నేను చూపిస్తా, రమ్మని వీళ్ళకి రాని కాడికి చేతనైతే లేదంటేనే మీ వాళ్ళు వచ్చారు గ్రామవాసులు. మరి ఆడికి వచ్చిన తర్వాత ఆమె చెప్పింది మీకేం అర్థమైందో? మరి మాకేం అర్థం కాలేదు. నిజం చెప్పిందా? నిజం చెప్పింది అనుకున్నావు, అబద్ధం చెప్పింది అనుకున్నావు? మాకైతే ఇంక అబద్ధమో నిజమో అమ్మ చెప్పిందో పాప చెప్పిందో నీకే తెలియాలి. అవి మరి మీ ఆయన ఆల్రెడీ మార్నింగ్ బాయ్ దగ్గరికి పోతే ఆ రోజు అయితే అబద్ధం చెప్పింది అన్న. నీ కూడా దేవుడు వస్తున్నా అంటున్నావు కదా. ఎవరికి? నీకు ఆ రోజు అన్నావు కదా, నా మెడలో కూడా మా అమ్మ సిగమూగుతుంది అని చెప్పిన. నాకు అమ్మ నేను మీరు మాట్లాడే మాటలే మీకు చెడైతున్నాయి, గుర్తుపెట్టుకోండి. మాట్లాడేటప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాదు. మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మరి ఇప్పుడు 450 మంది శివశక్తులు రేపు ఇక్కడికి వస్తారు. 450 మందిని పిలిపిస్తారా? వాళ్ళంటే వాళ్ళ దాంట్లో ఒక 10 మంది దాంట్లో ఒక పెద్ద మనిషి, 20 దాంట్లో ఒక పెద్ద మనిషి, 30 దాంట్లో ఒక పెద్ద మనిషి ఉంటాడు. వాళ్ళ దాంట్లో శివశక్తిలో వాళ్ళందరూ వస్తారు. ఓకే, వాళ్ళందరూ వచ్చారు కదా, మొన్న కూడా వచ్చారు కదా కొంతమంది. వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు అమ్మాయి బొట్టు చెడిపోయాల్సి వచ్చింది? అంటే ఇప్పుడు 10 మంది వాళ్ళకి అనుకోకుండా ఆ విషయం అమ్మ మేము అనలేదు. అది ఒకటే చెప్తున్నా, మేము మిమ్మల్ని ఇంటర్వ్యూ ఎవరు అడగలేదు. మిమ్మల్ని ఇంటర్వ్యూలు అడగలేదు. ఇప్పుడు నా ఇంటర్వ్యూ ఎవరు ఇంటర్వ్యూ నేను ఆమెను అడగలేదు కూడా. ఆమె నేను అడగలేదు కూడా. బొట్టు లేదంటే ఇప్పుడు శివశక్తులు అనేది మా పెద్ద మంచి, మేము పెద్ద మంచులం. ఇప్పుడు నువ్వు ఒక పెద్ద మంచి ఇవానా, మాకు చెప్పకుండా తెలియకుండా పోయింది. ఖాళీ మేము బొట్టు తీసేసినాం. మేము 10 మందిలో మాట్లాడుకున్నా పిల్లని మా కులంలో మేము మాట్లాడుకున్నాం. పిల్ల మాది ఇప్పుడు మీది కాదు అన్నట్టు చెప్పారు వాళ్ళు. చెప్పారు ఆ బొట్టు మేము తీసేస్తాం. మళ్ళీ మాతోటి మాట్లాడుకున్న తర్వాత మేము ఇట్లా చేయాలి బిడ్డ, ఈ రకంగా ఉండాలి, ఈ రకంగా. అంటే వాళ్ళు ఇప్పుడు నిజంగానే శిగం వచ్చింది అని శివశక్తులు చెప్తే ఇప్పుడు మీ ఊరోళ్ళందరూ మైనస్ అవుతారా? అంటే మీ ఊరోళ్ళందరూ మీ మీద కక్ష కట్టారు అనుకోవచ్చా? ఇప్పుడు ఆ ఊరోళ్ళ గురించి నేను అంటలేదు. మరి అంతే కదా, ఆడికే వస్తుంది కదా. శివశక్తులు వచ్చి ప్రూవ్ చేస్తారంటే మీరు ఊరోళ్ళే తప్పు చెప్పిరనే దాని కిందకే వస్తుంది కదా అన్న. ఇప్పుడు ఊరోళ్ళు తప్పు చెప్పిరని అనుకుంటున్నారా, లేదంటే మేము తప్పుగా మీ అమ్మాయి గురించి పోర్ట్రేషన్ చేసినాం? ఊరోళ్ళు మంచిగా అంటారు, ఊరోళ్ళ గురించి నేను అంటలేను. ఆ రోజు మేము ఇంటర్వ్యూ కోసం వచ్చినాం. ఆడ డిస్కషన్, అమ్మ మీ ఊర్లో ఒక అమ్మాయికి శిగం వస్తుందంట కదా అని మేము
పబ్లిక్ టాక్ అడుగుతుంటే న్యాచురల్ గా అడుగుతుంటే మీ అమ్మాయి మధ్యలోకి వచ్చి మీ అమ్మాయిని మేము పిలుచుకురాలేదు, ఆ రోజు మేము పిలిచినామా మీ అమ్మాయిని, మీ అమ్మాయి మధ్యలోకి వచ్చి వీళ్ళందరూ నేను శుద్రపూషలు చేసినట్టు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఏమంటారు? నేను ఏమనట్లేదు, మీరు నాకు ఫోన్ చేసిర్రు ఒకటి. నేను ఇప్పుడు రావడానికి కారణం కూడా నేనేదో నీ దగ్గర వీడియో కోసం రాలేదు. మీరు ఏం చేయన్నారు అన్న, శివశక్తులు వస్తారు, నేను స్టూడియోకి వస్తా, స్టూడియోకి ఎందుకు నేనే ఊరికి వస్తా అని చెప్పిన. అవునా? నేను మాట్లాడేటప్పుడు మీ గ్రామవాసులు ఉన్నారు, మీ అమ్మాయి మాట్లాడిన దానికే మనం వీడియో తీసినాం తప్ప నేను మిమ్మల్ని రెచ్చగొట్టాల్సిన అవసరం E960 లేదు. ఉన్న వాస్తవాలు చూపించడానికే E960 ఉంది. నేను ఏ క్లిప్ కట్ చేయలేదు. ఇప్పుడు మీరు కూడా చెప్తున్నారు, ఎవరైతే దేవతను తీసిర్రో బయటికి ఆమెది కూడా తప్పు ఉందని అంటున్నారు. అవునా? అది కూడా మాట్లాడదాం. ఇక్కడ ఎవరు తప్పు చేసినా రేపు పొద్దున E960 తప్పు చేసినా తప్పు తప్పే అది. ఓకేనా? తప్పు తప్పే. ప్రతిదానికి మీరు రెడీ ఉండాలని చెప్పిన. ఓకేనా? ఆ రోజు ఏదైతే ఇంటర్వ్యూలో ఫేక్ అనేది మేము ఎందుకు పెడుతున్నాం అనేది నేను ఇప్పటిదాకా కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఆ రోజు మాట్లాడింది అమ్మాయి అబద్ధాలు కాబట్టి మీరు ఇంతకుముందు అన్నారు ఒక మాట, అన్న ఆ రోజు శిగం రాలేదన్న, అదైతే నిజంగానే తప్పన్న, అది మా మిస్టేక్, మేము ఒప్పుకుంటున్నామని అన్నారు. మేము మా ముంగట జరిగింది నమ్ముతామా లేదంటే వేరే దగ్గర జరిగింది నమ్ముతామా? మేము చూపించడం తప్ప లేదంటే మీరు అనుకోవడం తప్ప? ఇప్పుడు మీరు ఎట్లా నమ్ముతా అట్లా ఓకే అన్న. నేను మేమెవరము మీ ఇప్పుడు కాదనా అన్న, జెన్యున్ గా జరిగింది చూపించినామా, మేము ఫేక్ చూపించినామా? ఆడ ఏదైతే జరిగింది అదే చూపించినామా? అలా జరిగిందే చూపించినాం కదా. అది నమ్మి ఇప్పుడు మీరు పెట్టారు కదా వీడియో, అది నమ్మి నాకు శివశక్తులు ఫోన్ చేసిరు, మీ బిడ్డకి దేవుడు వస్తున్నా కాదా, మరి ఇట్లా అవదం ఎందుకు, అన్ని పేక అందరూ అలా మీడియా చూడగానే వాళ్ళందరూ వచ్చి ఇడికి. వీడియో చూసి కూడా కాదన్నా, కొంతమంది శివశక్తులు నాతో మాట్లాడడం కూడా జరిగింది. పెద్ద పెద్ద శివశక్తులు పేరున్నోళ్ళు, మీడియాలో ఉన్నోళ్ళు మాట్లాడడం జరిగింది. మాట్లాడి నేను కూడా వాళ్ళని అడిగిన, శిగం అనేది ఎక్కడ వస్తుంది అంటే మంగళవారం చెప్పినా కదా, తప్పైందని చెప్పినా కదా అన్న. నేను తప్పు పట్టట్లే అమ్మా, మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మైనస్ అవ్వకండి, మీకే ప్రాబ్లం. నేను ఒకటే చెప్తున్నా, ఆయన నీట్ గా చెప్తున్నాడు. నేను మీ ఇంటర్వ్యూ కోసం రాలే, క్లారిటీ నాకు ఫోన్ చేసిన విషయం ఉంది కాబట్టి వచ్చిన. ఏదేది ఊర వాళ్ళ ఇంటర్వ్యూకి రాలేదు, మీ ఆయన రమ్మన్నాడు. మేము స్టూడియోకి వస్తామంటే స్టూడియోకి రాను, నేను ఇక్కడికి వస్తా అని చెప్పిన. నేను శివశక్తులు తీసుకొని నా స్టూడియోకి వచ్చాడు ఎందుకు? నేనే మీ ఊరికి వస్తా. నేను తప్పు చేస్తే మీ ఊరు మిమ్మల్ని ఎట్లా అడిగారో నన్ను ఎట్లా అడుగుతారు? ఇయ్యాలని చెప్పలే కదా నేను. అన్నయ్య నువ్వేమన్నావు? వస్తా అని చెప్పి మొన్న వస్తా అన్నావు. నేను అప్పటికి 2-3 రోజులు ఆగిన, నేనే వచ్చిన. సైలెంట్ గా ఉంటే ఈడికే మాగిపోతుంది, క్లారిటీ తీసుకొని వద్దామని వచ్చిన. ఇప్పుడు మీరు క్లారిటీగా చెప్తున్నారు. ఆ రోజు ఒకటే అన్న, మీ ఊరోళ్ళ ముందు నేను ఇంటర్వ్యూ తీసిన, సపరేట్ గా తీసుకోవాలి చెప్పిన. ఊరోళ్ళ ముందు నేను అనేది కరెక్ట్ కదా. ఇప్పుడు నువ్వు అనేది కరెక్ట్ కాదు, నేను అనేది కరెక్ట్. ఇప్పుడు నేను అంటున్నా ఏమన్నా అంటే, ఇప్పుడు ఒక్కని కాదు నేను, ఇప్పుడు అందరికి దేవుడు వచ్చిన వాళ్ళు శివశక్తులు అంటారు కదా, వాళ్ళు ఒక మాట కానీ పిల్లకి తప్పు కొడతారు వాళ్ళు ఏ విషయం అన్నా. అన్న ఆల్రెడీ గోతుది, గోతులు నిలబడ్డు, దాంట్లో పడక ఇంకా గోతు తీసుకొని చెప్తున్నా. ఓకేనా? మీరు ఎవరైతే తెచ్చిరో మీకు కూడా క్లారిటీ వచ్చింది. వచ్చినామే కూడా రానామని మీరే ఒప్పుకున్నారు. ఓకేనా? ఆల్రెడీ కొన్ని బూతులు కూడా తిట్టారు. మీకు కోపం వచ్చిందా? మీరు నెగిటివ్ అయినప్పుడు ఎవరికైనా సరే ఆ బాధ అనేది ఉంటది, అది మాకు తెలుసు. ఎవరికైనా బాధ అనేది మేము అర్థం చేసుకుంటాం. సౌందర్య అనే అమ్మాయిని E960 కావాలని టార్గెట్ చేసి చేయలే, సౌందర్యనే వచ్చి గోతు తోడుకుంది అక్కడ. మేము పబ్లిక్ ని అడిగేటప్పుడు వాళ్ళు చెప్పే కాడికి మేము నమ్మినము, అప్పుడు వచ్చింది, మాకు నమ్మకం పోయిందని చెప్పినప్పుడు ఈమె ఇన్వాల్వ్ కాకపోతే ఇంత ఇష్యూ అయ్యేది కాదు. వాస్తవంగా ఆ అమ్మాయి వచ్చేసి నేను రమ్మను, నేను చూపిస్తా, గుడికాడికి రమ్మ, వాళ్ళు ఇక్కడనే చూపిమన్నారు ఊర్లోనే. కానీ అమ్మాయి ఏం చేసింది, గుడికాడికి రమ్మని చూపిస్తుంటేనే డైరెక్ట్ కెమెరాల ముందే అని నన్ను తీసుకొని పోయారు. అట్లా బయటకు వచ్చింది తప్ప ఈ ఇష్యూని E960 కావాలని తీయలేదు. ఇంకా వేరే మీడియా ఛానల్ కూడా వచ్చి ఇక్కడ ఊరోళ్ళని అడగొచ్చు, ఇక్కడ ఏదైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. వేరేటోళ్ళు వేరేలాగా కూడా మాట్లాడుతున్నారు. ఇంకోటి నువ్వు అన్నట్టన్నా శివశక్తుల ముందు ఇది మీరు ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా సరే ఈ రోజు మీ ఊరోళ్ళ ముంగట ఏదైతే వీడియోలు తీసి E960 కావచ్చు, ఇంకో మీడియా కావచ్చు చెప్పిందో, రేపు పొద్దున శివశక్తుల ముందు కూడా అదే ఎస్టాబ్లిషన్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చినావు కదా, మాకు మీ ఊరోళ్ళు ఏం ఎక్కువ కాదు, నువ్వేం తక్కువ కాదు. ఎవరు తక్కువ కదా, అంతే. ఇక్కడికి వచ్చినావు కదా నువ్వు, ఆ శివశక్తులకు ఫోన్ చేసినట. ఎవరు చేసిరో చెప్పలేదు, ఉన్నదని చెప్పాలి. ఫోన్ చేసిన ఇప్పుడు ఇక్కడికి వచ్చినావు, మీడియా వాళ్ళు వచ్చిరమ్మా, వచ్చిరానా మీరు గిట్ట రావాలి ఇక్కడికి, మీరు నిన్న వచ్చిపోయినట్ట కదా, మీరు రావాలంటే మేము ఇప్పుడు రాము, బుధవారం వస్తాం, మేము టైం పెట్టినాం, ఆయన మేము కూడా కుమ్రీలు వెళ్తున్నాం, మేము రావాలని చెప్పినట్ట వాళ్ళు. ఇప్పుడు శివశక్తులు అంటే ఒక డౌట్ ఉంది, ఏమైనా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నావా లేదంటే నిజంగానే శివశక్తులు వస్తున్నావు? నిజంగా అమ్మ తల్లి నీ దండం పెడతా తల్లి, నువ్వు జరాగు తల్లి. అరే బయట డౌట్లు ఉన్నాయి డబ్బులు ఇచ్చి మేము శివశక్తులు పిలుపు మాకు అవసరం. అమ్మ మొన్న కూడా ఇట్లనే నోరు జారినావు.
అంత డబ్బు ఓకేనా? ఉన్నదా మా ఇంట్లో ఏమన్నా? నీ కోపమే అమ్మాయికి వచ్చింది, నీ వల్లనే అమ్మాయికి ప్రాబ్లం అవుతుంది. గుర్తు పెట్టుకో. ఆయన నీట్ గా చెప్తున్నాడు, నువ్వు ఎందుకు ఉరుకులాడుతున్నావు? అలా అరే మేము 100 అడుగుతాం అమ్మా, 100 డౌట్లు ఉన్నాయి, 100 అడుగుతాం మేము. చెప్పనీకి నేను ఇంత బాధ అవుతుంది. ఎవరికి? మరి 100 మాటలు మాకు చెప్తుంటే మాకు బాధ అనిపించదా? 100 మాటలు అబద్ధాలు కాబట్టి చూపించిన ఆ రోజు ప్రూఫ్ అయింది కదా, అలా ప్రూఫ్ ఆ రోజు ప్రూఫ్ అయింది కదా. మరి అన్న నేను నిన్ను తప్పు పట్టట్లేదు, నువ్వు చెప్పేది నీట్ గా, దాని ఎందుకు మధ్యలో ఇన్వాల్వ్ అవుతుంది? ఇప్పుడు మనం ఒకటి కదా అమ్మ నేను నువ్వు అనుకుంటుండొచ్చు భయపడతాను, నేను దేనికైనా రెడీ. ఎందుకు భయపడాలి? మళ్ళా? అమ్మ ఉంది. అమ్మ ఉన్నప్పుడు ప్రూఫ్ చేయి అన్న. ఇప్పుడు శివశక్తులను ఎంత మందిని పిలిపిస్తున్నావు? వాళ్ళు ఎంత మంది వస్తారు, వాళ్ళ పెద్ద మనుషులు వస్తారు కదా, వాళ్ళు ఎంత మంది వస్తారు, ఎంత మంది వస్తారు. మీ అమ్మాయి 6 మంది పిలుస్తాం. అమ్మ నువ్వు మధ్యలో మాట్లాడకమ్మా. అరే నువ్వు ఊరోళ్ళ ముందు ఎగిరినట్టు నా మీద ఎగరొద్దు. మీ ఊరోళ్ళందరినీ తిట్టినట్టు నన్ను తిడితే నేను పడేయడా? అర్థమైందా? ఊరలోకి ఎందుకు తిడతాను? అర్థమవుతుందా నీకు? అన్ని తెలుసు మాకు, ఏమైంది? అర్థమైందా? నువ్వు ఇప్పుడు నా మీదనే ఇంత అరుస్తున్నావు. నువ్వు నువ్వైనా నోటికి ఎంత వస్తాను? నువ్వే serious గా వచ్చి మమ్మల్ని నువ్వే అమ్మ సీరియస్ ఏం అడగలేదు. శివశక్తి ఆయన చెప్పిండు, అర్థమైందా? నేను బావి దగ్గరికి వెళ్ళినా, నీకు మాట్లాడడం రాకపోతే సైలెంట్ గా ఉండు చెప్పి ఇక్కడ విన అన్న. ఇప్పుడు శివశక్తులు వస్తారు కదా, అప్పుడే కన్ఫర్మ్ అవుతుంది కదా. ఉమ్. ఈ అమ్మాయికి రాదు అని కావచ్చు, లేదంటే మేము నమ్మినా మోసపోయినాం అని కావచ్చు, కొన్ని జరిగినాయి మొన్న. అవును. మీ గూడెం కూడా పిలుస్తున్నావా? ఓన్లీ నువ్వు ఒక్కనే డిక్లరేషన్ చేసుకుని వస్తావా? మరి ఆ భూమికి దేవతను తీసినప్పుడు అట్లా చేస్తావా? ఇప్పుడు కూడా ఆ తప్పు మళ్ళీ ఈ చేస్తావా? గుడిలో వాళ్ళు ఇటుకే వస్తున్నారా, ఇటుకే మన బైక్ గుడికానే మాట్లాడతారు, గుడికాడికి వస్తున్నారా? గుడికాడికే వస్తున్నారు కదా, ఊరంతా ఉంటారు కదా. మంచిది. ఒకటైతే చెప్తున్నా, నేను ఒకరే దాచుకొని ఒకటి అన్న, మాట్లాడుతున్నా. ఒకటి మాట్లాడేటప్పుడు కొన్ని ఉంటాయి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీ ఊరోళ్ళు పడుతుండొచ్చు తప్ప మీడియా వాళ్ళు కావచ్చు, ఇంకెవరు కావచ్చు, శివశక్తులు కావచ్చు పడదురు. లేదు కదా. ఓకేనా? శివశక్తులు వాళ్ళు కూడా పిలిపించి ప్రూఫ్ చేసుకుంటా అంటున్నారు. మేము ఎవరు? వాళ్ళే వస్తా ఉంటారు. వాళ్ళు ఎందుకు వస్తా అంటారు? ఒక డౌట్, ఎందుకు వస్తా అంటారు? అమ్మాయి మీద డౌట్ ఉండే కదా వస్తా అంటారు. డౌట్ ఉన్నదే వస్తా ఉంటారు. ఆ డౌట్ గిట ప్రూవ్ చేసుకుపోయి వాళ్ళు డౌట్ ప్రూవ్ చేసుకుపోయినాం, మేము గిట బొట్టు తీసేసినాం, మేము వస్తాం, మేము ఎంతమంది వస్తాం, వచ్చి మాట్లాడిన తర్వాత మీకు బొట్టు ఇస్తాం అన్ని, అమ్మ గిట మేము గిట సంతోషం చేస్తాం, అందరినీ మీ ఊళ్ళ ముందరే మాట్లాడతామని చెప్పారు. ఓకే ఓకే మంచిదన్న. ఇది ఇట్లా చెప్పిన మంచిది. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నానంటే, చెప్పండి. మీరు ఏదైతే పోయిందో అది తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మీకు నమ్మకం ఉన్నప్పుడు తెచ్చుకోవాలి. కావాలని ఎవరు మీ మీద బురద జరగదు. ఉన్న వాస్తవాలు మాట్లాడినాం ఆ రోజు. మీరు ఇంతకుముందు చెప్పినట్టే ఆడ ఏం జరిగింది ఏందనేది మీకు తెలుసు కావచ్చు, మాకైతే అర్థం కాలేదు, మాకు తెలియదు. మరి మీడియా అనేది వచ్చినప్పుడు పోర్ట్రేషన్ ఏదుందో అది తీసుకొని వెళ్ళిపోతాం తప్ప అబద్ధాలు పోర్ట్రేషన్ చేసి సౌందర్య మాకు శత్రువు ఏం కాదు, లేదంటే మాకు గట్టి ఏం కలిసి లేదు సౌందర్య మాకు. ఓకేనా? వాళ్ళది కూడా ఎందుకంటే ఇబ్బంది పెట్టాలన్న ఇంటెన్షన్ కాదు. వాళ్ళు ఫోన్ చేస్తేనే మనం వచ్చినాం ఇక్కడికి. వాళ్ళు మేము ఏనో బయట ఉన్నప్పుడు అమ్మ తల్లి జర రాగు తల్లి నీ దండం పెడతావు, వాళ్ళు ఫోన్ చేసి అన్న మేము ప్రూఫ్ చేసుకుంటాం అన్నప్పుడు, మైనేజ్ జరిగినప్పుడు ఎక్కడైతుందో E96 టీవీ ప్రూఫ్ చేసుకునేటప్పుడు కూడా మేము అదే సహకరిస్తాం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, 100% అమ్మాయిని మైనేజ్ చేయాలని కాదు. అందరికి ఉన్న డౌట్లు గూడెవాసులు అందరూ ఉన్నారు, ఎవరిని తప్పుపట్టడానికి లేదు ఇక్కడ. ఓకేనా? మిగతాది కూడా నేను మీకు పిచ్చ క్లారిటీ ఇచ్చేదాకా మాత్రం నేను కాంప్రమైజ్ అవ్వను. వీళ్ళు వద్దన్నా ఇంకేదన్నా, వాళ్ళు నిజంగా అమ్మాయికి సిగం వస్తుందా లేదా డిక్లరేషన్ అనేది మీకు E96 టీవీలో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. వేరే ఛానల్స్ కూడా వచ్చి తీసుకోవచ్చు. మరి ఎందుకు ఛానల్స్ రాలేదో కూడా తెలియదు నాకు. ఛానల్స్ వచ్చి కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు ప్రతి విషయాన్ని. ఎందుకంటే మన బాధ్యత అది, ఒక మీడియాగా మన బాధ్యత. సౌందర్య గురించి మనం వీడియోలు తీసేటప్పుడు నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, మనం ఉన్న విషయాలు ఉన్నది తీసినప్పుడే మీడియాకు రెస్పెక్ట్ ఉంటుంది. ఇంటర్వ్యూలు చేసేటప్పుడు ఆమె చెప్పేది ఎంతైతే నమ్మినామో, ఇది ఏదైతే వాళ్ళ ఊర్వాసులు చెప్పినప్పుడు ఏదైతే నమ్మినామో, రేపు పొద్దున శివశక్తులు చెప్పేది కూడా మనం అలాగే నమ్మాలి, అలాగే మాట్లాడాలి. ఎవరిని తప్పుపట్టడానికి లేదు ఇక్కడ. ఓకేనా? ఆయన కూడా ప్రూఫ్ చేసుకుంటా అంటున్నాడు వాళ్ళ డాడీ. అమ్మాయి వీడియో ముందుకు రావద్దని శివశక్తులు చెప్పారంట. అమ్మాయిని ఇబ్బంది పెట్టాలన్న మన ఇంటెన్షన్ కాదు. వేరే ఎలిగేషన్లు వచ్చి వాళ్ళు మనకు పర్సనల్గా ఫోన్ చేస్తేనే E96 ఇక్కడికి వచ్చింది, లేదంటే మాకు ఇష్టం కూడా లేదు రావడం. ఓకేనా? ఆ రోజు కూడా ఇంటర్వ్యూ కోసం వచ్చినాం, వాళ్ళే బయట పెట్టుకున్నారు. అది మన తప్పు కూడా లేదు, అక్కడ వాళ్ళే ఒప్పుకుంటున్నారు తప్పైందని కూడా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నేను మిగతా వీడియోలు కూడా నేను తీస్తా, బయటకు వస్తాయి చూడండి. మీరు చెప్పేటోళ్ళు చెప్తారు నిజాలు.